రాష్ట్ర మంత్రి బొత్సకు చెక్ చెప్పేలా టీడీపీ వ్యూహాన్ని మారుస్తోంది. విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న బొత్సకు ఈ ఎన్నికల్లో షాక్ ఇచ్చేలా ఓ మహిళా నేతను బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్సకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 4వసారి విజయం దక్కనీయకూడదనే ఆలోచనతో అడుగులు వేస్తున్న టీడీపీ అధిష్టానం ఆశలు నెరవేరుతాయా? మరి బొత్సను టార్గెట్ చేస్తూ టీడీపీ వేస్తున్న స్కెచ్ ఏంటి? విజయనగరం జిల్లాలో వైసీపీ అంటే మంత్రి బొత్స కుటుంబమే. మంత్రితో పాటు ఆయన సోదరుడు అప్పల నరసయ్య, సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు గజపతి నగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మంత్రి మేనల్లుడు విజయనగరం జెడ్పీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మంత్రి సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మిని తాజాగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించింది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో మంత్రి బొత్స మళ్లీ చీపురుపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. అయితే ఆయనకు సరైన ప్రత్యర్థిని వెతుకుతున్న టీడీపీ తాజాగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరును పరిశీలిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా కిమిడి నాగార్జున వ్యవహరిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నాగార్జుననే చూస్తున్నారు. యువకుడైన నాగార్జున దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్న బొత్సను ఢీకొట్టే సామర్థ్యంపై పార్టీ వర్గాల్లో సందేహాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బొత్సకు ప్రత్యర్థిగా పోటీ చేశారు నాగార్జున. సుమారు 20,000 ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే పనిచేస్తున్న మంత్రి బొత్స, ఆయన మేనల్లుడు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హవా ముందు నాగార్జున పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం వెతుకుతుందనే టాక్ మొదలైంది. ఇదే సమయంలో ప్రజా అభిప్రాయ సేకరణ పేరిట పార్టీ ఐవీఆర్ఎస్ విధానంలో కార్యకర్తలు, తటస్థుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందులో పక్క నియోజకవర్గానికి చెందిన మీసాల గీత పేరు ఉండడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం ఎమ్మెల్యేగా పనిచేసిన మీసాల గీత గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. ఈసారి కూడా విజయనగరం నుంచి ఆమె పోటీ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. విజయనగరంలో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు లేదా ఆయన కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. 2014లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే కుమార్తె కోసం తనను పక్కన పెట్టారని అశోక్పై ఆగ్రహంగా ఉన్న గీత పార్టీ అధిష్టానంతో మాత్రం సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారు. అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ తో టచ్ లో ఉంటూ తనకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే బొత్సపై ఆమెను పోటీకి పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో సర్వే చేస్తోంది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో జనం మెచ్చిన వారే టీడీపీ అభ్యర్థులుగా ఉంటారని అధినేత చంద్రబాబు కూడా గతంలో ప్రకటించడంతో చీపురుపల్లి సీటు మారుతుందనే ప్రచారానికి ఊతమిస్తోంది. ఇన్ఛార్జిగా నాగార్జున అందరికీ అందుబాటులో ఉంటున్నా బొత్సను ఢీకొట్టే సామర్థ్యంపైనే సందేహాలు ఉండడం వల్ల క్యాడర్ కాస్త వెనక్కి తగ్గుతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. అదే మహిళా నేతగా మీసాల గీత బరిలో నిలిస్తే మహిళా సెంటిమెంట్తో బొత్సను నిలువరించొచ్చని భావిస్తోంది టీడీపీ. 2004 నుంచి చీపురుపల్లి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న బొత్స 2014లో మహిళా నేత మృణాలినిపై ఓడిపోవడం కూడా ఓ సెంటిమెంట్ గా పరిగణిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఇన్ఛార్జ్ నాగార్జునను ఎలా అకామిడేట్ చేస్తారన్న చర్చ మొదలైంది. ఒకవేళ నాగార్జున కాకుండా మీసాల గీతను పోటీకి పెట్టాలని ఐవీఆర్ఎస్ సర్వేలో తేలితే నాగార్జునను విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీకి పెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. ప్రస్తుతం విజయనగరం టీడీపీ లోక్సభ అభ్యర్థిగా 2-3 పేర్లు పరిశీలిస్తోంది అధిష్టానం. విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విజయనగరం ఎంపీగా పోటీ చేయమని కోరుతోందని చెప్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆయన సుముఖంగా లేకపోవడంతో నాగార్జునను విజయనగరం లోక్సభకు పంపి మీసాల గీతను చీపురుపల్లి అసెంబ్లీ బరిలో నిలపాలనే ప్రతిపాదనను చాలా సీరియస్ గా పరిశీలిస్తోంది టీడీపీ అధిష్టానం. ఏదేమైనా ఐవీఆర్ఎస్ సర్వే ఫలితాలు, చంద్రబాబు రహస్యంగా సేకరిస్తున్న సమాచారం ప్రకారమే బొత్స ప్రత్యర్థిని డిసైడ్ చేయనుంది.